పోలవరం జిల్లా రంపచోడవరంలో ఆదివాసీ మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, కుటుంబాల పరిస్థితులపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా అందుతున్న లబ్ధిపై ఆరా తీశారు. పిల్లలే సంపద అని వారిని బాగా చదివిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు సీఎం. రంపచోడవరం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించిందని తెలిపారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై వారి ప్రగతిని పరిశీలించారు. గుడ్ గుడ్. మీరంతా బాగున్నారమ్మా? తప్పకుండా అమ్మా, మీరు చేయాలి. ఓకే. రండి. నమస్కారం. జాయింట్ కలెక్టర్ సార్. జాయింట్ కలెక్టర్. కమిషనర్ సార్. నమస్కారం. సమీం సార్. నీ పేరేంటి? ప్రశాంత్ కుమార్ సార్. ఏ బ్యాచ్? 21 బ్యాచ్. 21 బ్యాచ్. నమస్కారం సమీం. నమస్కారం. గుడ్. నమస్కారం. MDAP. నమస్కారం శ్రీనివాస్. సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సార్. చింతూరు సార్. ఈ అంతా సార్. అదే అక్కడ. కేమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23. ఓకే గుడ్. జిల్లా పరిషత్ సార్. స్పీడ్ కూడా అదే స్పీడ్ ఉండాలి మీలో. నమస్కారం. రెండమ్మ బిర్యానీ. రండి. లోకేష్ రండి. రెండమ్మ. సంతోషం ఉందా మీ ఊరికి రావడం? చాలా సంతోషమా అందరికీ. నమస్కారం అమ్మా అందరికీ. బాగున్నానమ్మా, మీరంతా బాగున్నారా? గుడ్ గుడ్. ఎక్కడ కూర్చోవాలి? రండి. రామ్మా రామ్మా అందరు రండి, కూర్చోండి. ఏంటమ్మా అంతా బాగున్నారా? గుడ్ గుడ్ అమ్మా, గుడ్. చాలా బాగుంది. సంతోషం అమ్మా, వెరీ నైస్. చాలా సంతోషం ఇవ్వడం చూడడం. ఇందులో ఎంతమంది గిరిజనులు ఉన్నారమ్మా? గిరిజనులు అందరూ గిరిజనులేనా? ఓకే. రెండోది, మీరంతా ఇప్పుడు డబ్బులు అకౌంట్లో పడ్డాయమ్మా మీకు? అందరూ పడ్డాయా? ఓకే అమ్మా. ఒక్కొక్కరు ఏంటమ్మా, నీకు ఎంతమంది పిల్లలమ్మా? తల్లికి కూర్చొని చెప్పమ్మా. తల్లికి మందరం ఎంతమందికి వచ్చిందమ్మా? ముగ్గురికి వచ్చింది. నీకమ్మా? ఇద్దరు. పాప పడింది. బాబు చిన్నవాడా? డిగ్రీ చేస్తున్నాడు. నువ్వమ్మా? నువ్వమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఇదమ్మా ముగ్గురు పడుతున్నాయి. ఒకరేంటి పెద్దవాడా చిన్న? డిగ్రీకి వెళ్ళారు. ఓకే. ఎంతమంది అమ్మా? ముగ్గురికి వస్తుందా? నువ్వమ్మా? చిన్న బాబు. ఇద్దరు. నువ్వమ్మా? ఇద్దరే పడిందమ్మా. గుడ్. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు పిల్లలు అనేది చాలామంది భారం అనుకుంటున్నారు. ఇప్పుడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురికి 39,000 రూపాయలు అకౌంట్కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మీ బాధ్యత ఉదయం రాత్రికి భోజనం పెట్టి పంపించడం, అంతే కదా?
ఇప్పుడు ఈ 13,000 రూపాయలు వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కానీ అయితే చాలా వెసులుబాటు వస్తుంది కదా. అవును సార్. మీ ఆదాయం ఎంత ఉందమ్మా? ఆదాయం రోజుకి 600 వస్తుంది. ఎంతమ్మా? 600 సార్. 600. ఏం పని చేస్తారమ్మా? కూలి పని సార్. మీరు కూలి పని చేస్తారు. మీ ఆయన? కూలి పని చేస్తాం. ఇద్దరు కలిసి. ఇద్దరికి వస్తే 600. ఎన్ని రోజుల పని ఉంటుంది? వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటుంది సార్. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? మీరు ఉన్నారు? మీ పెద్దవాళ్ళు ఉన్నారా? మీ అత్తమామలు కానీ? అత్తగారు ఉంది సార్. అత్తమ్మ ఉందమ్మా? అవును సార్. ఓకే. ఆవిడ ఎంత వయసు అమ్మా? ఆవిడకి 60 వచ్చింది సార్. నలుగురు పిల్లలు ఎవరమ్మా ఇక్కడ మీకమ్మా? అవును సార్. ఇప్పుడు ఏంటమ్మా ఏం చేస్తారు? పిల్లలు అందరూ ఉన్నారు. అవును సార్. మీరేం చేస్తారు భార్యాభర్త? నా భర్త ఢిల్లీట్ అండి. ఉమ్, ప్రజెంట్ ఇప్పుడు నేనే వర్క్ కూలి పనికి వెళ్తూ పోషిస్తున్నాను పిల్లల్ని. ఇప్పుడు నలుగురికి కలిపి ఇప్పుడు ముగ్గురికి వస్తాను 39,000 వస్తుంది. అవును సార్. మీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మీ అత్తమామలు కానీ? మా అత్తగారు లేరండి, ప్రజెంట్ మామయ్య ఉన్నారండి. మామయ్యకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది సార్. అదొక 48,000 వస్తుంది. అవును సార్. ఇదొక 39,000 వస్తుంది. అవును సార్. రెండు కలిపి ఎంత అయింది? 87,000. 87,000 వస్తుంది. నీకు అంతా నువ్వు పని చేసి ఎంత వస్తుంది? పని చేసే ప్రజెంట్ 1 ఇయర్కి 9,000 అనుకుంటాను. ఏమ్మా? 9,000 వస్తుంది అనుకుంటాను. నువ్వు కూలి పని పోతే రోజు కూలి అయితే 300 అండి. 300. 30 రోజులు పని చేస్తే 9,000. 30 రోజులు చేసి చేయలేవు కదా. 30 రోజులు ఉండదు కదా, పని ఉండదు, నీకు కూడా పనులు ఉంటాయి కదా. అవును సార్. ఒకప్పుడు భూమి మీద మనం పెట్టుబడి పెట్టేవాళ్ళం. మనకేదో ఒక 2 ఎకరాలు ఉంటే పంట వేస్తే డబ్బులు వచ్చేవి. పిల్లల్ని మీరు బాగా చదివిస్తే భూమి మీద వచ్చే ఆదాయం ఒక స్థాయికి మేరకు అంతే వస్తుంది. అవును సార్. అవును సార్. పిల్లలు తెలివితేటలు వస్తే ఎంతైనా సంపాదిస్తారు. అవును సార్. అది భవిష్యత్తు. అవును సార్. పిల్లలే సంపద. తెలివితేటలు కానీ మీరు కానీ ఇప్పించగలిగితే ఆకాశమే హద్దు. అవును సార్. ఈ విషయం ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడం లేదు, మీ పిల్లల్ని చదివించడం లేదు. గిరిజన ప్రాంతంలో పెద్ద సమస్య చైతన్యం. రాష్ట్రంలో ఇటు దిగినప్పుడు నేను స్వర్గానికి వచ్చారా అనిపించింది రంపచోడవరంకి వస్తారే. ఎందుకంటే కదమ్మా, ఎందుకంటున్నానంటే రంపచోడవరంలో ప్రశాంతమైన వాతావరణం, 65% పైన పచ్చదనం, కొండలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవన్నీ ఉన్నాయి. అవును సార్. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీరు పిల్లల్ని బాగా చదివించి ఆదాయం పెంచే మార్గాలు మీరు ఆలోచిస్తే ఇది టూరిజానికైతే ప్రపంచం మొత్తానికి వస్తారు. అవును సార్. నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఇక్కడ. నేను పోలవరం కట్టేటప్పుడు అప్పుడున్న 7 మండలాలు తెలంగాణకు పోతే ఆ 7 మండలాలు ఇక్కడ తీసుకొచ్చాం. అవును సార్. అప్పుడు మీరందరూ కూడా నాకు సహకరించారు. అది నాకు గుర్తింపు. అందుకే ఒక ప్రత్యేకమైన జిల్లా చేశాను. థ్యాంక్ యూ సార్. చేసి ఒక మోడల్గా తయారు చేస్తాం. చాలా అది కాకుండా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఇచ్చాం మీకు. అవును సార్. ఎక్కడ ఇవ్వాలా, మంచి ఆఫీసర్లు పెట్టా. ఏమ్మా? చోడవరం అందం వచ్చిందండి మీరు రావడం. అందం కదా. మరి రేపు రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ ఏదంటే దానికి చిరునామాగా పోలవరం ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మీరు చెప్పండి, మీ ఆలోచనలు చెప్పండి. ఒక్కొక్క మాటలో భవిష్యత్తు ఎట్టుంటుంది చెప్పమను. ఈ పోలవరం భవిష్యత్తు ఎట్టుంటుంది ఇవన్నీ మీరు చూశారు. 2 ఏళ్లలో మీ కుటుంబానికి వెసులుబాటు, ఇక్కడ ఆర్థికంగా పైకి రావడానికి పనులు, ప్రత్యేక జిల్లా, రేపు పోలవరం ఒక టూరిజం కేంద్రం. ఈ ఏరియా మొత్తం అంతా ఇది అవుతుంది. మీ ఆలోచన ఏంటి? నువ్వు దీంట్లో ఏ విధంగా మీరు పైకి వస్తావు? మీ పిల్లలకే కదా, మీకు కూడా పరీక్ష. ఇప్పుడు ఆలోచన 1 by 1. అదే పిల్లల్ని ఈ ప్రభుత్వ స్కూల్లో పెట్టి చదివించడం వల్ల పిల్లలకి చక్కగా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం బాగా అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సార్. అదే నాణ్యమైన ఫుడ్ అండి, ప్లస్ అదే మంచి బట్టలు, ప్లస్ ఖరీదైన బ్యాగులు అవన్నీ ఇస్తుంది. దానివల్ల మా పిల్లల్ని చక్కగా పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే ఇంకా సాయంత్రం వరకు వీళ్ళే చూసుకున్నారు సార్. నువ్వు కూడా ఫ్రీగా ఎక్కడికైనా దిగచ్చు. బస్సు ఫ్రీ బస్సు, వంట ఫ్రీగా చేసుకోవచ్చు, ఉచిత గ్యాస్,
రేపు రాబోయే రోజుల్లో మీరంతా ఇంటిపైన కరెంటు పెట్టుకుంటే సోలార్ ఉచితంగా ఇస్తా, అది పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ కూడా పెట్టుకున్నాం అనుకో, 5 నిమిషాల్లో వంట, మీరు గ్యాస్కి ఇచ్చే డబ్బులు కూడా కొంత పొదుపు చేసుకోవచ్చు. అదేమ్మా అట్ట కూడా కదమ్మా, గ్యాస్ ఇచ్చే డబ్బులు ఇస్తా, కరెంటు పైన ఉత్పత్తి చేసుకోండి ఇంటి పైన, ఆ డబ్బులు కూడా మీ పొదుపు అకౌంట్లో వేసుకోండి. అంటే ఎట్లా డబ్బులు సంపాదించాలో మార్గాలు చెప్తున్నా మీకు. నువ్వేంటమ్మా ఒక మాటలో చెప్పు, మీ పిల్లల్ని ఏం చేస్తావు, ఏం కావాలని కోరుకుంటున్నా నీ పిల్లలు? ఏమ్మా మీ పిల్లల్ని ఏం కావాలని కోరుకుంటున్నా? ఏం కావాలి నీ పిల్లలతో మాట్లాడావా? ఎప్పుడన్నా మాట్లాడావా? ఏమన్నారు వాళ్ళు? ఎందుకంటే ఇక్కడ టీచర్ చూస్తారు, టీచర్ కావాలి, పోలీసులు చూస్తారు, పోలీసులు కావాలి, లాఠీ పట్టుకొని తిరుగుతుంటారు కదా అధికారం. నువ్వేంటమ్మా? మా అబ్బాయి ఒక అబ్బాయి టీచర్ అవుతానని, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి డాక్టర్ అవుతాను. చిన్న అబ్బాయిది 6 అండి, పెద్ద అబ్బాయిది కానీ మాట్లాడండి సార్. మా అబ్బాయి నువ్వు మాట్లాడవా? మాట్లాడాను. అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడతాను సార్. ఓకే, చదవాలని చెప్తాను సార్. నువ్వమ్మా? మా పెద్ద పాప నుండి ఇంటర్ సెకండ్ బైపీసీ తీసుకుందండి. నేను నర్సింగ్ చేస్తానని ప్రిపేర్ అవుతుందండి ఆ అమ్మాయి. రెండో పాప అండి ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ అవుతుంది, అమ్మాయి టీచర్ అవుతానండి. సంజయ్ అయితే అంటే నేను డాక్టర్ అవుతానని నేను పట్టుదలతో, అమ్మ మనకి ఎవరు లేరు కదమ్మా, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని కేర్ తీసుకోవడానికి నేను డాక్టర్ని అవుతాను. ప్రజెంట్ డాడీ ఇంప్రెషన్, డాడీ ఇలాగ అయ్యారు కదా అని పట్టుదలతో డాక్టర్ చదవాలని డాక్టర్ వేసి అమెరికాకి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉన్నప్పుడు అనేసి పట్టుదల పట్టేసిందండి ఆ అమ్మాయి. పట్టుదలతో చదువుతాను, చాలా గట్స్గా మాట్లాడతాను. మా అమ్మాయి బిజినెస్ చేస్తారనుకుంది సార్. అలాగే మా అబ్బాయి వచ్చి వాడు చిన్నప్పటి నుండి అంబిషన్ అనమాట, అమ్మ నేను ఆర్మీ జవాన్ అవుతానని చెప్తాడు సార్. ఓకే, గుడ్. ఇప్పుడు అగ్నివీర్ వచ్చింది కదమ్మా కొత్తగా, కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చేయచ్చు, పోయి మళ్ళీ వస్తానంటాడా? ఓకే సార్. ఓకే అమ్మా, నీవమ్మా? జిల్లా ఫస్ట్, గుడ్. అదే గుడ్. నువ్వమ్మా? పెద్ద అబ్బాయి క్రాఫ్ట్ టీచర్. చిన్న అమ్మాయి కూడా క్లాస్ టీచర్ అనుకుంటారు. అదేనమ్మా, మనకేంటంటే మనకు తెలిసిన పనులే చేయాలని ఆలోచనలు ఉంటాయి మీకు. అవకాశాలు భవిష్యత్తులో వేరుగా ఉంటాయి. మీ ఊరుందనుకోండి రంపచోడవరం, నిన్నటి వరకు ఇక్కడ టెలిఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు 4 గ్రామాలు తప్ప అన్ని గ్రామాలకు 4G వచ్చింది. రేపు రాబోయే రోజులు అందరికీ సెల్ ఫోన్లు వస్తాయి. ఫోన్ ద్వారా అన్ని పనులు అయ్యే పరిస్థితి వస్తుంది. సేవలు కూడా ఫోన్ ద్వారా వచ్చేస్తాయి. అన్నీ ఇస్తున్నాం కదా, యాప్లో ఇచ్చేస్తున్నాం కదా. అదే ఆ నుంచి కూడా మళ్ళీ మీకు ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు పేపర్లో మీకు అన్ని పంపిస్తున్నాం, యాప్లో పంపించేస్తున్నాం, అటెండెన్స్ అన్నీ పంపిస్తున్నాం. రెండోది గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా మీకు అందులో వచ్చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది, ఎవరికైనా ఇవ్వాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా మీరు బ్యాంకు పోయే పని లేదు, ఎవరి దగ్గర పోయే పని లేదు, అన్నీ మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోతాయి. నేను పాత రోజుల్లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెట్టాను, గిరిజనులకు కావాల్సిన చైతన్యం, అవేర్నెస్ కావాలి, అది ఇంకా తక్కువ ఉంది. అది వచ్చినప్పుడు మీరు ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశాలు. మీరు మాట్లాడినప్పుడు అన్నారు, పిల్లలు ఏమనుకుంటారు, టీచర్ని చూసి నేను కూడా టీచర్ అవుతా, కానిస్టేబుల్ తిరుగుతాడు కాబట్టి లాఠీ పట్టుకొని నేను కూడా అవుతా, పోలీస్ అయ్యి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా, కొన్ని అనుభవాలతో ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ ఇదైతే నేను డాక్టర్ అవుతా, ఇలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. మీరు కూడా ఏంటంటే ఆ పట్టుదల నేర్పించాలి. పిల్లలతో నిరంతరం చర్చలు చేయాలి అన్ని విషయాలు. మనసు తల్లుళ్ళు అనేవాళ్ళు అందరూ చేస్తే వాళ్ళకు అచంచలమైనటువంటి విశ్వాసం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఇప్పటి నుంచి ఎవరన్నా ఒక్కరు చెప్తారా మీ ఆదాయం ఎంతని సంవత్సరానికి?
ఎంతమ్మా మీ ఆదాయం? 80,000 సార్. 80,000. ఏదమ్మా మొత్తం కలిసి నీకు వచ్చేది రఫ్గా? ఓకే. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉంది సార్ తల్లి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఎంత వస్తాయమ్మా? వేస్తారు సార్. అదే కదా నేను అడిగేది ఏంటంటే మీరు ప్లానింగ్ ఇంకా చేయలే, నువ్వు సగం చేసావు. మొత్తం నీకు ఎంత వస్తుందో బడ్జెట్ తయారు చేయాలి. ఎవరు దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా మీ మరి మహిళే. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండేది, ఆక్స్ఫర్డ్లో చదువుకునింది, తెలివిగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏమైంది? దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మీ బడ్జెట్ అంతా మీకు తెలియదు, ఆవిడ దేశ బడ్జెట్ చెప్తుంది. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎట్ట సంపాదించవచ్చు, నీతి నిజాయితీగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఆలోచనలు అందరికీ రావాలి. చెప్తాను, మా కలెక్టర్కి కూడా చెప్పా, మీకు అందరికీ ఆర్థిక పాఠాలు కూడా నేర్పించమని. సాటర్డే రోజు నో బ్యాక్ డేస్. దాంట్లో పిల్లలు కూడా ఏంటంటే వ్యవసాయంలో పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత, ఇంట్లో ఇల్లు పడుకోవాలంటే ఈ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, సంక్షేమం సొంత ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఏ రకంగా ఉంటాయి. సో పిల్లలకి ఇప్పుడు మొదలు పెడుతుంది సార్ ఎవ్రీ సాటర్డే. ఇది కూడా పెట్టండి, గ్రీన్ అండ్ క్లీన్ అండ్ ఆల్సో మొత్తం హెల్త్ హ్యాబిట్స్, నెట్ జీరో మొత్తం కలిసి అక్కడ నాలెడ్జ్ పెంచాలి అందరు, అవేర్నెస్, కల్చర్. పిల్లల నుంచి నేర్పిస్తే ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళ నాన్నమ్మతో కూర్చొని రాసుకుంటే చైతన్యం కూడా వస్తుంది సార్. పిల్లలకి చిన్న వయసులోనే ఆదాయం అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, మిగులు బడ్జెట్ ఏంటి, బేసిక్ బడ్జెట్ ఏంటి అర్థం అవుతుంది. ఇవన్నీ చేస్తూ 3 వారాలు అవి చేసి 1 వారం ఇంటింటికి పోయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఆ క్యారెక్టర్ బిల్డింగ్, విజన్ అండ్ ఆల్సో వాళ్ళల్లో పరిశుభ్రత అండ్ ఆల్సో ఏరియా పరిశుభ్రత అవేర్నెస్ తీసుకురావడం, జపాన్ కల్చర్ రావాలి. అది వస్తే అప్పుడు పిల్లలే స్కూల్స్ క్లాస్ రూమ్ శుభ్రం చేస్తారు. పిల్లలే మధ్యాహ్నము క్లాస్ రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తారు. వాళ్ళకి చేస్తారు, వాళ్ళకి క్లీన్ చేసి పెడతారు. కల్చర్ వచ్చింది. యాక్టివిటీ రూమ్లో పెట్టారు కదండి. అన్నే కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఒక స్టేడియం పోయినప్పుడు కానీ చెత్త వేస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ అది క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఒక కల్చర్ అమ్మ, ఒక కల్చర్, ఒక అలవాటు, జీవితంలో కొత్త కొత్త ఆలోచనలు చేయడం. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ కాగితం మీ ఇంట్లో చెత్త ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, ఇల్లు మీద అనుకుంటారు, రోడ్డు వేరే వాళ్ళు అనుకుంటారు. ఏంటి వేస్తారంటే ఏడేస్తాం. ఇప్పుడు అందుకే నేను ఏం చేస్తున్నానంటే చెత్తను కలెక్ట్ చేయడం, చెత్తని డిస్పోజ్ చేయడంలో ఇప్పుడు కొత్తగా వచ్చేట మీ దగ్గరికి స్వచ్ఛ రథాలు వచ్చాయి, ఇంటింటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నారు. పొడి చెత్త, తడి చెత్త సెపరేట్ చేయడం, అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మీరు కూడా ఇంటికాడ తయారు చేసుకోవడం, మీ కూరగాయలు మీరే పండించుకోవచ్చు. ఆ పరిస్థితి రావచ్చు ఇప్పుడంతా శుభ్రంగా. కొత్త ఆలోచనలు చేస్తున్నాం, సంతోషమమ్మా. మీలో చైతన్యం చూస్తే మాత్రం మామూలు ప్రాంతాల కంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నా కోసం ప్రిపేర్ అయ్యారేమో నాకు తెలియదు. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే నేను చెప్పిన విషయాలన్నీ అనునిత్యం మేము మాట్లాడే విషయాలు మీరు కూడా అర్థం చేసుకొని మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరే విధంగా ముందుకు రావాలి. మేము రాష్ట్రం కోసం కష్టపడతాం, 5 కోట్ల మందికి కష్టపడతాం. మీరేం చేయాలి, మీ కుటుంబానికి సమాజం కోసం మీరు ఉపయోగపడాలి. మళ్ళీ మీకోసం సమాజం కోసం, మీ ఊరు బాగుంటే మీరు బాగుంటారు, మన దేశం బాగుంటే అందరం బాగుంటాం. ఈ స్ఫూర్తి రావాలి. సరేనా? నమ్మకమేనా? రంపచోడవరం మారుస్తారు, పోలవరం జిల్లాని మారుస్తారు. మీరంతా కలిసి చేస్తారా? మీకోసం పనిచేయండి. నెలకొక్కరోజు సమాజం కోసం కూడా ఆలోచించండి. అలాంటి పిల్లల్ని తయారు చేయండి. ఓకే మా గుడ్, చాలా సంతోషం మీతో మాట్లాడడం, చాలా స్ఫూర్తినిస్తూ ఉంది. ఇట్లా అందరూ ఒక ఫోటో తీసుకుందాం. లోకేష్ గారు మీరు కూడా థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, మంచిదమ్మా. నమస్కారం నమస్కారం నమస్తే అమ్మా.
ఏ క్లాస్ అమ్మా? హలో చెప్పండి. వెళ్ళాం. రండి. తక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి. చెట్లు తగ్గ గ్రౌండ్ సార్ ఇదంతా గ్రౌండ్ సార్, అంతా గ్రౌండ్. గ్రౌండ్ చుట్టుపక్కలంతా బౌండరీ ప్లాంటేషన్ చేస్తాం. విప్లవం రావాలి కదా, చేస్తాం సార్. పాయింట్స్ ఇది చెప్పండి. టెన్త్ సార్. రావాలి నెగోషియేషన్. ఎస్ రాబోయే రోజుల్లో 100% అందరూ పాస్ కావాలి. అందరూ కూడా మంచి గ్రేడ్స్ రావాలి, పెట్టాలి సార్. ఇప్పుడు 2 గ్రూప్స్ కింద ఉన్నారు సార్. ఒకటి షైనింగ్ స్టార్ సార్, ఒకటి రైజింగ్ స్టార్ సార్. చేసి ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉన్నారో వాళ్ళు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి సార్. అది ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం సార్ ఇప్పుడు, ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ పైన. నవంబర్ 30 వరకు రాష్ట్రంలో పచ్చదానం చెట్టు సార్, సంవత్సరం సార్ ఒక మొక్క ఇచ్చారు సార్. అది ఇంటి దగ్గర నాటుకున్నాం సార్. మిక్స్ బెడ్ అనుకుని ఇక్కడ కూడా నాటాను సార్. దానికి 3 నెలలకు ఒకసారి 5 పాయింట్స్ వేసేసి ఫోటో తీసుకుని పెడతారు. ఫోటో తీసుకుని పెట్టి మార్కులు వేశారు. 5 పాయింట్స్ వేసేసారు. 5 పాయింట్లు వేశారు. అవును సార్. 2025 సెప్టెంబర్లో పెట్టారు. అవును సార్. డిసెంబర్లో మళ్ళీ రాసి పంపించా, ఫోటో పంపించాం. అవును సార్. 4 సార్లు పంపించారు. అవును సార్. మొన్న కూడా జూన్లో పంపించాం. చెట్టు బాగా పెంచాం. కొంచెం సార్ మిక్స్ బెడ్ అంటే ఇక్కడ కూడా వేసాను సార్. డెమో తీసుకొచ్చాడు సార్. ఏంటంటే పిల్లలకి సైంటిఫిక్ నేమ్స్ ఇవి చెప్పించడానికి మనం ఈ ప్యాప్లో ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సార్, సో ఇట్ విల్ స్పైక్ దెమ్ టు ద సైంటిఫిక్ నేమ్ సార్, అదర్ ప్లాంట్ డీటెయిల్స్ సార్. సో ఇక్కడ వచ్చేసింది సార్ మనకి ప్లాంట్ తెలుగు నేమ్, సైంటిఫిక్ నేమ్ సార్. ఈ అబ్బాయి పెన్ ఐడి బేస్డ్ ఆన్ అపార్ ఐడి మనం జనరేట్ చేసింది సార్, విత్ హిస్ సెల్ఫీ సార్, లేటెస్ట్ సెల్ఫీ. సో ఎవ్రీ క్వార్టర్లీ స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ విజిట్ చేసి ఆన్లైన్ సో టు బిల్డ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు గ్రీన్ పాయింట్స్ని యాడ్ చేసి ఎండ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ మనం ఈ పాస్పోర్ట్ నాకు ఇంకో పని చేయాలి సార్. ఈ చెట్టు ఫోటో తీయాలి. చెట్టు ఫోటో హెల్త్ ఫోటో నుంచి రావాలి తప్ప ప్లాంటిక్స్ ఏ మార్కులు కాదు. అదే AI ద్వారా వచ్చేయాలి. విల్ డూ ఇట్ సార్. ద్వారా చెట్టు యొక్క హెల్త్ పెట్టి విల్ డూ దట్. దాని ప్రకారం మార్కులు ఇవ్వాలి. ఆటోమేషన్ చేసాం. లీప్ ఆటోమేషన్ చేయాలి. అది ఎవ్రీ టైం వాడికి ఇచ్చి నువ్వు ఈ వారంలో ఈ క్వార్టర్లో ఇక్కడ ఉన్నావు, నీ చెట్టు హెల్త్ ఏం చేయాలో నువ్వు ఆలోచించు. డెఫిషియన్సీ. సో దేర్ ఆర్ 2-3 యాప్స్ సార్. ప్లాంటిక్స్ ఉంటుంది సార్. వీ హావ్ నో మనం లీప్ యాప్లో గ్రీన్ అంబాసిడర్ పాస్పోర్ట్ ఇంటిగ్రేట్ చేసి ఫోటో తీసి AI చేస్తాం. AI పెట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో చెట్టు పేరు కూడా అదే ఇవ్వాలి. ఎస్ సార్. చెట్టు పేరు కూడా ఆటోమేటిక్గా అదే ఇచ్చింది. అదే ఇవ్వాలి. ఆ చెట్టు యొక్క లాభాలు కూడా ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళకి మార్కులు ఇవ్వాలి. చెట్టు యొక్క లాభం ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందా? సార్ ఇంకా సార్ చెట్టు ఎదగడం వల్ల బాట్స్ గట్రా గూళ్ళు కట్టుకుని గట్రా చేస్తారు. అవన్నీ వస్తాయి. ఏ చెట్టు పెడితే ఎక్కువ లాభం ఉంటుంది? బయోడైవర్సిటీ. చదువుకుండా కదా, బయోడైవర్సిటీకి కొన్ని చెట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ ఇది ఉంది, పోలవరం ఉంది, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు నేను అనుకోవడం 80% వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి ఉంది, చూసాను. చూసాను సార్. వెళ్ళావా తిరుపతి? ఎప్పుడు వెళ్ళా దేవుడి దగ్గరికి? 2025 వెళ్ళావా? ఎంత గ్రీన్ రేట్ ఉంటుంది? మొత్తం గ్రీన్. మీ ఊరికంటే బాగుంటుంది కదా. అవును సార్. మరి నువ్వు మీ అమారి తయారు చేయాలి కదా. అక్కడ ఎంత తెలుసా? 89.5% గ్రీన్ రేట్. గ్రీన్ రేట్ మొత్తం గ్రీన్ కవర్. ఇక్కడ 60-65%. చేస్తారా మీరంతా పిల్లలు? చేస్తాం సార్. ఓకే, గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో, ఉంటాం వెళ్తాం. ఇది ఎవరు తయారు చేశారు? స్కూల్లో అందరూ చేశారా లేదంటే బయట తయారు చేసి వచ్చారా? స్కూల్లో తయారు చేశారా? ఓకే, గుడ్. ఏంటమ్మా, ఎంతమంది పిల్లలు? అందరికి డబ్బులు వచ్చాయా? మీ పాపనా? ఏంటా ఇట్రా, ఎంత వచ్చింది?
13,000 వచ్చింది. ఎంతమ్మా? మొత్తం 65,000 వచ్చింది. నీ ఆదాయం ఏంటి దినానికి? 10,000 వస్తుంది. నీకమ్మా ఇప్పుడు ఈ పిల్లలు భారమా ఆస్తి? వస్తే కదా. మీరు కష్టపడితే 65,000 కూడా రాదు. వస్తుందా? రాదు కదా. వీళ్ళకి ఇప్పుడు 65,000 వస్తుంది కదా. 2 వీళ్ళు బాగా చదువుకుంటే ఈ 5 మంది బాగా చదువుకొని పైకి వచ్చారు. ఆకాశమే అద్దుగా ఆదాయం వస్తుంది కదా. మీకు కూడా ఇది చేస్తారు కదా. కాబట్టి ఇది ఒక ఆలోచన విధానం మారాలి. మీరు 10 మందికి చెప్పాలి, అందరికి చెప్పాలి. నాకు 5 మంది పిల్లలు, నేను ఆనందంగా ఉన్నా. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు నీతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం ఉంటుంది. నువ్వు సెల్ ఫోన్లో చూసుకుంటే ఏమొస్తుంది. మరి కొన్ని దేశాల్లో పిల్లలు లేక నష్టపోయారు. వీళ్ళు ప్రపంచానికి రేపు సేవలు అందించే పరిస్థితి వస్తారు. ఈ ఊర్లో కూర్చొని ఒక మంది మీద చదువుకున్నావు. నువ్వే 5 బాగా పెళ్ళి మాట్లాడుతున్నారా? నువ్వేం కావాలనుకుంటున్నారా? నువ్వమ్మా? టీచర్. నువ్వమ్మా? ఆర్మీకి వెళ్తావు. ఆర్మీ. ఇంకిద్దరు ఎక్కడ పంపిస్తావు? నువ్వు కూడా మాట్లాడాలి కదా. 5 మంది భవిష్యత్తు నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. బయట కూడా మీరిద్దరు మాట్లాడుకోవాలా, 5 మందితో మాట్లాడాలా, 5 మంది పిల్లలకు పోటీ పెట్టాలా. భవిష్యత్తులో ఎవరేమో అవుతారని పోటీ పెడితే అప్పుడు అమ్మాయి టీచర్ అనింది, రేపు మార్చేసి కంప్యూటర్ పెడతాను. అది మీరు చేయాల్సింది. ఆ పోటీ పెట్టలేదు అనుకోండి పిల్లలకి, వాళ్ళు ఏముందిలే అనుకుంటారు. సరేనా? బయట ప్రపంచానికి కాదు పోటీ, మన కుటుంబంలో మన పిల్లల్లో కూడా బాగా చదువుకోవాలి అనే తప్పన ఇది రావాలి, బాగా పైకి రావాలి. సరేనా? ఓకే పిల్లలు రండి. టీచర్ ఎవరు? టీచర్ ఎవరు? టీచరా? కూర్చోండి. నువ్వు నెంబర్ 2, నువ్వు నెంబర్ 3, నువ్వు నెంబర్ 4, నువ్వు నెంబర్ 5 అమ్మా. ఎన్నో అమ్మాయి నువ్వు? మీ అమ్మా నాన్నకి లాస్ట్ నెంబర్ 5. కరెక్ట్ చెప్పావు కదా. ఓకే. ఏంటంటే నువ్వేం చదువుకున్నా? 8th క్లాస్. నువ్వమ్మా 7th క్లాస్. ఇప్పుడు ఈ పిల్లలంతా ఉన్నారు కదమ్మా. ఒకప్పుడు అందరూ అనుకున్నాడు పిల్లలంటే భారం అని, అవునా? ఇప్పుడు పిల్లలంటే మీ అభిప్రాయం? భార్య భర్త చెప్పండి. ఇప్పుడు పిల్లలంటే ఒకప్పుడు భారం, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీకు ఆదాయం వచ్చిందా? ఇప్పుడు ఉదాహరణకు 65,000 మీ అకౌంట్లో వేసారు డబ్బులు, వాళ్ళు లేకపోతే మీకు వస్తుందా? మరి అప్పుడు ఏంటి? ఆదాయం కదా, అవునా కదా? ఆదాయం. రెండోది, వీళ్ళు బాగా చదివిస్తారు అనుకోండి, అప్పుడేంటి? బాగా చదువుకుంటే పైకి వస్తే ఇప్పుడు మీకు పొలం ఉందా? ఎంత ఉందమ్మా? 5 ఎకరాలు. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 30,000 వస్తుంది. బాగా పెంచాలనుకోండి ఆదాయం ఎంత వస్తుంది? మ్యాక్సిమం అంటే 1,00,000 2,00,000. వీళ్ళు 5 మంది చదువుకొని మీరు బాగా చదివి, గవర్నమెంట్ అన్నీ చేస్తారు, బాగా చదివిస్తారు. చదివించి వాళ్ళకి కానీ బాగా స్ఫూర్తినిచ్చి తల్లిదండ్రులుగా బాగా చదివిస్తే ఆకాశమే హద్దుగా. అవునట. ఇప్పుడు మీ ఆస్తి భూమితో సమానంగా మనిషికి 1 ఎకరా ఇచ్చేవాళ్ళు. 5 మందికి 5 ఎకరాలు. ఆ 5 ఎకరాల వల్ల ఎంత ఆదాయం వస్తుంది? ఎదురాదు కదా. 5 మంది బాగా చదువుకుంటే ఎంత ఆదాయం వస్తుంది? బాగా అనేది నువ్వు వీళ్ళకందరికీ స్ఫూర్తిని వాళ్ళకి పిల్లలు మీకు ఇస్తున్నావా? చెప్తున్నావా? నేను కూడా పిల్లలే సంపద, పిల్లల్ని బాగా చదివిస్తే అదే పెద్ద దేశానికి పెట్టుబడి.
మీరు కూడా బాధ్యతగా పిల్లలు వేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రయోజనం ఉంటుంది దేశానికి, ప్రపంచానికి. మీ పిల్లలు మీకే కాకుండా దేశానికి ఆస్తి. సరేనా? ఎలా ఏమవుతావు? టీచర్. నువ్వమ్మా? డాక్టర్. నువ్వే? కలెక్టర్. నువ్వు? టీచర్. నువ్వేమవుతావు? టీచర్. ఎందుకు? చదువు చెప్తావా? ఇప్పుడు కూర్చో. లాస్ట్ ఇయర్ వైష్ణవి 9th క్లాస్ చదువుతుంది సార్. ఇప్పుడు మీరు వాళ్ళకి విజన్ నేర్పిస్తున్నారా పిల్లలకి? అందరికీ మరి టీచర్లు కావాలనుకుంటున్నారా? ముగ్గురు టీచర్లు కావాలి అలాగే సార్. కాదు, మనం చెప్పలా వాళ్ళకి. ఏంటి సార్? అందరికీ వాళ్ళు ఏమవ్వాలి, ఒక స్ఫూర్తి, చైతన్యం వాళ్ళలో టీచర్గా మీ పిల్లలు రేపు రాబోయే రోజుల్లో అత్యంతమైనటువంటి మంచి క్యారియర్ వచ్చిందనుకో, మంచి డాక్టర్ అయ్యాడు, మీకు గర్వం కదా? లేకపోతే అందరూ టీచర్గా అనుకున్నారు, మీకు వచ్చేది ఏంటి? ఎందరో టీచర్లు కావాలి. సమాజంలో మార్పులు బట్టి మీరు కూడా వీళ్ళ పిల్లలందరినీ బాగా ఇది చేయాలి. సార్ ఇది కరెంట్ ఇయర్ సార్, ఇది లాస్ట్ ఇయర్ సార్. అంటే ఫస్ట్ ఇయర్ కనుక అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక అకాడమిక్ ఇయర్ ఇది సార్. ఇది లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ కార్డు. సో అటెండెన్స్ అన్నీ. వైష్ణవి కొడుతున్నాం స్కూల్కి. అంటే జూన్లో చోట్ల బాగుంటావు, జూన్లో బెటర్గా వచ్చావు, మళ్ళా ఆగస్టులో డుమా కొట్టావు, సెప్టెంబర్లో డుమా కొట్టావు, అక్టోబర్లో డుమా కొట్టావు, నవంబర్లో కొంచెం బెటర్గా ఉన్నావు. 10కి 7 వచ్చాయి అటెండెన్స్. అవునా? ఏం చేస్తారు అప్పుడు? సార్ పేరెంట్స్కి ఫోన్ చేసి అడిగాను సార్. అప్పుడు ఒక 2 రోజుల్లో పంపించేవాడు సార్. హాస్టల్లో ఉంటుంది సార్ అమ్మాయి. అందుకే మీకు ఇంకా చైతన్యం రావాలి, పిల్లల పైన శ్రద్ధ పెట్టాలమ్మా. అన్ని గవర్నమెంట్ చేస్తాం, బాగా చదివిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. రెండోది 7 రోజులు గాను 6 రోజులు అటెండ్ అయ్యారు, 85%. రెండో టర్మ్లో 107 రోజులు గాను 72 రోజులు అటెండ్ అయ్యారు. ప్లేయింగ్, స్కిప్పింగ్, గుడ్ ఇన్ స్పోర్ట్స్, యాస్పిరేషన్ డాక్టర్ చెప్పేసావు, డాక్టర్ చెప్పావు, స్కూల్ డుమ్మా కొడుతున్నావు. చదువుకోవాలి కదా, డాక్టర్ కావాలంటే. డాక్టర్ కావాలంటే చదువుకోవాలి. అదే మరి సైన్స్ చదువుకోవాలి. బాగా సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవడానికి ఈజీగా వస్తుంది. రాత లెక్కలు చేయకపోవడం, రాత లెక్కలు వేయకపోవడం, ఈ 2 మోటివేషను కౌన్సిలింగ్ చేసి న్యూ లెర్నింగ్ మెథడ్స్ కూడా నేర్పించాలి. లెర్నింగ్ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. తెలుగులో ఇది 50 కమ్మా. ఇది అవును సార్. ఫార్మేటివ్ 50 సార్, సమ్మేటివ్ 80 సార్. ఇదేమో 29 50. 29 50 ఫైనల్ ఎగ్జామ్స్లో మొత్తం ఫార్మేటివ్ మొత్తం 4 కలిపి 50 కడతాం సార్. 20 మార్క్స్ ఇస్తారు అది. దాన్ని మనకి సమ్మేటివ్ 80 మార్కులకి 100 మార్క్స్ చేస్తాం సార్. దాన్ని అప్పుడు గ్రేడ్ వేస్తాం సార్. 100 ఇప్పుడు మీరు ఈ అమ్మాయి వచ్చి ఫార్మేటివ్ అసెస్మెంట్ 163 C1, ఫార్మేటివ్ అసెస్మెంట్ పేపర్ 2 128 మార్క్స్. 2 కలిపా, 2 ఫార్మేటివ్ ఒక సమ్మేటివ్ ఉంటుంది సార్. 2 కలిపి 179 D1. Average you can do better. Average you can do better. Below average you have to work hard. Okay, my good. అయితే ఇక్కడ నీకు ఇవన్నీ రాశారు, నువ్వు బాగా శ్రద్ధ పెట్టి నీకు తెలియజేయకుండా కోరికలు కూడా జీవితంలో పైకి రావాలి. డాక్టర్ అందరికంటే నువ్వే మంచి ఆశయాన్ని పెట్టుకున్నావు కుటుంబం.
అంటే డాక్టర్ కావాలి. డాక్టర్ కావాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం కష్టపడితే ఈజీ అవుతుంది. సరేనా? విలువలు లైఫ్ స్కిల్ పార్టీ B1 వాల్యూస్ లైఫ్ స్కిల్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ B1 కంప్యూటర్ ఎడ్యుకేషన్ B1 స్టూడెంట్ పర్ఫార్మెన్స్ గేమ్స్ స్పోర్ట్స్ ఇక్కడ వచ్చినప్పుడు మీకు టర్మ్ 1 టర్మ్ 2 ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది, ఏమేమి వచ్చాయి ఇచ్చారు. ఇప్పుడు నీకు ఇది నువ్వు చదివావా? నమ్మకానికి చెప్పావా? చెప్పిందా? నలుగురు పిల్లలు 5 మంది పిల్లలు కూర్చొని ఇంట్లో ఎప్పుడన్నా మాట్లాడరా మీరు? వీళ్ళందరిలో ఒక స్ఫూర్తి నింపడానికి, బాగా చదువుకోవాలని స్పిరిట్ ఇవ్వడానికి మీరు వాళ్ళతో మాట్లాడితే ఇంకా ఎక్కువ చేస్తారు. టీచర్లు ప్లే చేయాలి, వాళ్ళు కూడా ప్లే చేయాలి. పేరెంట్స్ ఇద్దరు చేస్తే దానివల్ల లాభం. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక తెలివైంది, అన్నీ ఉన్నాయి, పట్టుదల. కానీ ఒక్కసారి ట్రాక్షన్ రావాలి. ఆ ట్రాక్షన్ రావాలంటే ఆ పట్టుదల మైండ్లో పట్టుకోవాలి, కంప్యూటర్ లాగా. అప్పుడు దానికి మీరు కూడా పేరెంట్స్ కూడా చెప్తా ఉండాలి, టీచర్ కూడా చెప్పాలి. సరేనా? ఏంట్రా నీ పుస్తకాలు ఏంట్రా? నువ్వే చదువు రా, కూర్చో. కూర్చో కూర్చో. ఏమ్మా నువ్వు ఇది నీ దగ్గర లాస్ట్ ఏంటి పేరేంటి? మహాలక్ష్మి. ఇక్కడ అటెండెన్స్ ఎక్కడున్నా నువ్వు? అటెండెన్స్ చదువురా చెప్పు, నాకు చదువురా. అటెండెన్స్ ఎక్కడున్నా? ఇది ఫస్ట్ అటెండెన్స్ కదా, ఇది ధర్మం వాళ్ళని. ధర్మం వల్ల చదువు కదా, బాగా చదువుకుంటా. నేను రాయలేదు పరీక్ష. చదువు ఎంత శాతం ఉందో చెప్పు సార్కి. అప్పుడు చెప్పు. ఆగస్టు 22, సెప్టెంబర్ 16, అక్టోబర్ 24, నవంబర్ 23, ఇప్పుడు ఈ 2 సార్లు కానీ ఎక్కువ వస్తుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇక్కడ రెండోది హాజరైన దినాలు, ఇవన్నీ వర్కింగ్ డేస్. నువ్వు హాజరైంది ఇక్కడ ఎంత డిఫరెన్స్? ఇది 3 రోజులు నెప్ప ఉందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే నీలో అది చూస్తే నీకు అర్థం. మళ్ళీ ఏం చేసావు? జూలైలో ఇంప్రూవ్ చేసుకున్నావు 96%, 26 మళ్ళీ 20కి 20 వచ్చావు అంటే ఎంత? 100%. మళ్ళీ 16 వచ్చావు ఎంత? 100%. 24కి 22 వచ్చావు ఎంత? 94. మళ్ళీ 24కి 24 వచ్చావు 100%. ఇక్కడ దుమ్మాలు కొట్టింది నీకు తెలుస్తాం. అవునా కదా? ఇది నువ్వు కానీ ఇది చేసుకుంటే నీకు కరెక్ట్గా ఉండదు. ఇక్కడికి వచ్చే కొందికి 2 టర్మ్, 2వ టర్మ్లో ఇంప్రూవ్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చే కొందికి ఏమైంది? ఇక్కడ ఒక 5 దిగు, అవన్నీ బాగోవచ్చు. అవునా కదా? ఇది కూడా బాగోవచ్చు. ఎంత బాగుంటుంది? ఇప్పుడు ఒకసారి తలకాయకుంటే రాలేదు, అంతే కదా. ఇక్కడ ప్లేయింగ్ వాలీబాల్ బాగా ఆడతారా? గుడ్డి తెలుగు బాగా చదువుకుంటున్నాం. క్రికెట్ పడతారా? అప్పుడప్పుడు ఆడతారా? ఇంగ్లీష్ కూడా బాగా ఉంది. ప్లేయింగ్ వాలీబాల్ ఆడుతున్నాము. 2 టర్మ్లు బాగా ఆడారు. క్రికెట్ కూడా ఆడారు. సైన్స్ అండ్ గుడ్ ఇన్ సైన్స్
సైన్స్ టీచర్ రాశారు. నీ క్వాలిఫికేషన్ మీ టీచర్ రాశారు. నువ్వు వాడిని కొంచెం ఎలివేట్ చేసావు. క్రికెట్ ఆడుకున్నాడు. నేను అన్నీ అడుగుతూ చదువుతున్నా. నువ్వు ఎక్స్ట్రా రాయకూడదు. అప్పుడప్పుడు ఆడతాడా? అప్పుడప్పుడు ఆడతావా? ఇది మొదటి అర్థభాగంలో అకాడమిక్ ఛాలెంజెస్, ఇంకా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ డిసిప్లిన్ కావాలి. రిక్వైర్డ్ సపోర్ట్ ఇన్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ కావాలి. నెంబర్ 2, నీడ్ మోర్ ఇంప్రూవ్మెంట్, నీడ్స్ ఫోకస్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్ తెలుసా నీకు? ఏంటి మెడిటేషన్? ఎందుకు మెడిటేషన్? ఇప్పుడు నీ మైండ్ ఓసారి చదవాలంటే మనసు అలాంటప్పుడు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తే, మైండ్ ఫోకస్ చేస్తే, మెడిటేషన్ చేస్తే అప్పుడు నీకు తక్కువ తరగతి చదువుకున్నా ఎక్కువ తరగతి. ఓకే, ఇక్కడికి వచ్చే కొద్దికి మొదటి భాగంలో 70% వచ్చింది. లాంగ్ టర్మ్ గోల్స్లో 20% ఉన్నాం. అంటే రెగ్యులర్లీ ఎన్ని బాగానే ఉన్నాయి. సెకండ్ టర్మ్లో ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నీకు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరగాలనుకున్నా. నీ మీద నమ్మకం నీకు ఏమవుతావు? ఇది చదువుతావా అనుకున్నావా? అలా మారుతున్నా. ఇంకా మంచి ఆలోచన మారడం అనేది నేర్చుకోవడం అనేది అభివృద్ధి చేయాలి. సరేనా? నువ్వు ఆలోచించుకో, చదువుతావు. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్లో నువ్వు 56. ఇక్కడంతా మొత్తం చూస్తే అన్ని భాషల్లో అన్నింటిలో C2, C1, C1, C1 ఇవి. ఫస్ట్ క్వార్టర్లో ఫస్ట్ ఫార్మాటివ్లో C1, సెకండ్ ఫార్మాట్లో C1, సమ్మేటివ్ అసెస్మెంట్లో B1. ఇక్కడ నీ ర్యాంక్స్ వచ్చాయి. ఇది చెప్పు. వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ B+లో ఉన్నాం. ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్లో B+లో ఉన్నాం. కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్లో Aలో ఉన్నాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో Aలో. అవునా? నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఫార్మేట్ 1, ఫార్మేట్ 2 సైజ్ తల్లి కలిపి నువ్వు కానీ ఇంకొంచెం బాగా కష్టపడితే నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. కొంచెం ఫోకస్ చేయాలి. చేస్తే నీకు మంచి భవిష్యత్తు. సరేనా? చిన్న క్వశ్చన్ తల్లి, ఇది మీకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంటికి తీసుకొస్తున్నారా లేదంటే స్కూల్కి వచ్చి చూస్తున్నారా? ఇది స్కూల్కి ఇంటికి రావట్లా రిపోర్ట్ కార్డు? ఓకే. అంటే ఇక్కడ ప్రొసీజర్ ఇంటికి పంపించిన ప్రొసీజరా లేదంటే లేదా? లోకలైతే ఇంటికి పంపిస్తున్నారు కాదమ్మా. నేను ఏమంటానంటే ఇంటికి పంపించే మెకానిజం మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. అవసరమైతే కలెక్టర్ పిల్లలు ఇంటికి తీసుకుంటారు. వీళ్ళు చేసిన పిల్లలకి ఇచ్చిన ఒకటి లేదు, పిల్లలకే బాధ్యత ఇవ్వాలి. ఇచ్చి పేరెంట్స్ నుంచి మీరు అటెండెన్స్ తెప్పించాలి. ఇచ్చారా లేదా చూపించారని తెప్పించాలి. యాప్లో పెట్టుకోవాలి. అంటే సంతకం ఉంది సార్, యాప్లో కూడా పెట్టి వీళ్ళు ఇంటికి పంపిస్తేనంటే పిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం మీరు కూర్చొని మాడడానికి సులభంగా ఉంటుంది. ఎటుగో సంవత్సరం 2 సార్లు వస్తారు స్కూల్కి, ఇంటికి కూడా వస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే అమ్మా, బాగా చెప్పండి. గుడ్ లక్. ఓకే, బాయ్. 25 సార్ చెప్పాల్సింది. ఓకే సార్ చెప్తాను సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. అందరు 25 మెగా డిఎస్సి మొన్న వచ్చిన బ్యాచ్ సార్. మొన్నంతా మెగా డిఎస్సిలో వచ్చిన. కష్టపడాలి. మెరిట్ ప్రకారం వచ్చారు. ఎక్కడ ₹1 కూడా అవినీతి లేదు కదా? అంతా మెరిట్ ప్రకారం వచ్చారు కదా? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్. బాయ్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. బాయ్ అమ్మ. గ్రూప్ ఫోటో అమ్మా మా సార్తో మళ్ళీ దిగుతాం. బాయ్ రా, ఏమనుకోదు. అంత
ఉంటాయి ఉంటాయి. మార్నింగ్ బాగున్నారా? How are you? కూర్చో. ఎవరన్నా? సీఎం గారు ఏమనుకున్నారు? ఇండియా సైన్స్ ఓకే. థ్యాంక్స్. పిల్లలు ఈరోజు మనందరం సోషల్ సైన్స్ వెళ్దాం. Agreed? Are you ready? సోషల్ సైన్స్ లో ఈరోజు ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నా. నేను కూడా కొత్త టీచర్ ఈరోజు రిక్రూట్ అయ్యాను కాబట్టి నాకు కూడా అన్ని రావాలి కష్టం కాబట్టి ఫస్ట్ ఇండియా సైన్స్ అండ్ లొకేషన్కి వెళ్దాం. అందరి కావాలో అగ్రీ? సార్ అందరూ చదువుకున్నారా? క్లాస్ అయిందా? ఓకే. ఇక్కడ ఇండియా అండ్ ది వరల్డ్ నేను కొత్త మీ పాఠాలకి కాబట్టి ఇక్కడ మీరు నా దగ్గర ముందున్నారు చదువుకున్నారు. ఇక్కడ వచ్చి ఇండియా అండ్ ది వరల్డ్ తీసుకెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ మీరు చూస్తే the Indian Peninsula divides the Indian Ocean into 6 seas. That is the question. ఎంత మీకు టైం ఎంత కావాలి? 40 ఆగ్రా సార్ 40 సార్ 40. ట్వంటీ ఓకే. మీకంటే కూడా మీ మంత్రి గారు కొంచెం లేజీగా ఉన్నారు. ఓకే 40 పెట్టుకుందాం. మంత్రి గారు ఆదేశారు. సార్ రిజల్ట్స్ షో రిజల్ట్స్ Now, అమ్మ పేర్లు కూడా వస్తాయా? ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే రిజల్ట్స్లో బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ చైనా 15% చెప్పారు. అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ 73%. ఇందులో ఈ రెండు చూసినప్పుడు మూడవది రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ 12%. అరేబియన్ సీ అండ్ రెడ్ సీ ఎవరు చెప్పలేదు 0. ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది? అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. మన పక్కన ఏముంది? ఈ దగ్గరలో ఎక్కడ ఉంది? సీ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ అవునా కదా? బే ఆఫ్ బెంగాల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 73% కరెక్ట్గా చేశారు. ఓన్లీ 15% ఒక పక్క రాము వచ్చింది, ఇంకో పక్క 12% ఇదయింది. ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ దెన్ కరిష్మా ఎవరు నుంచి థామస్. ఓకే అంటే 4 సెకండ్స్లో చెప్పింది సార్. 4 సెకండ్లో రాసేసాం. బాగా చేశారు. కంగ్రాచులేషన్. గట్టిగా పట్టుకుంటారు. మానకొండ రవి కిరణ్ సెకండ్ 5 సెకండ్స్లో చేశాడు. గుడ్, బాగా చేశాడు. గట్టిగా పట్టుకుంటాం.
ప్లేస్. మనం ఏం శేఖర్ అది అమరవరపు ఏమా కేస్. మొత్తం పేరేంటి నాన్న? 7 సెకండ్లో చెప్పాడు. గట్టిగా చెప్పండి కూడా. కూర్చోరా. సంతోష్. నువ్వు కూడా 7 సెకండ్లో చెప్పావు. ఆన్సర్ చేశావు. గట్టిగా చెప్పండి కూడా. ఐదో ర్యాంక్ నేను 10th ప్లేస్ వర్ణశాల గుండి శ్రీయా. 8 సెకండ్లో చేశాడు. గట్టిగా చెప్పండి కూడా. కొట్టాలి కదా. సిక్స్త్ ర్యాంక్ 9 సెకండ్స్ లో చేశాడు. 9 సెకండ్స్. Last year. ఓరగంటి లక్ష్య వెంకట 10 సెకండ్స్ లో చేశాడు. చెల్లి. బాబు. ఓకే కంగ్రాచులేషన్స్ అమ్మాయికి అందరూ. సరే, సరే. తోట శ్రావణ్ సంతోష్. శరణ్. గట్టిగా చెప్పండి. సెకండ్ 11 seconds. 11 seconds లో చేశావు. కంగ్రాచులేషన్. మీ మంత్రి 10th ప్లేస్ సార్. చప్పట్లు కొట్టిండ్రా. సార్ 9 వరకు కొట్టించారు సార్. అరౌండ్ 11 సార్. నెక్స్ట్ క్వశ్చన్. 11 seconds final. 12 seconds. Second question. Including islands, what is the approximate length of India's coastline? Are you prepared? ఏమో. Okay. That is great. Best of luck. 40 seconds, 20 seconds, 60 seconds. 40 సార్. 40 minutes. Now for negotiators. అదేంటి పర్వాలేదు. నో చీటింగ్. నా రోల్ నెంబర్ ఏంటి? Now answer is okay. Including islands. ఏది రైట్ ఆన్సర్ అన్నప్పుడు 86% ఆన్సర్ చేశారు. 8,516 కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్. 8,200 కిలోమీటర్లు రాంగ్ ఆన్సర్. అవునా కాదా? ఓకే. 6,000 కిలోమీటర్లు ఆన్సర్ చేయలేదు. 9,000 చేయలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ అమ్మవరపు లోకేష్. 3 సెకండ్లో చేశావా? కంగ్రాచులేషన్. సంజీవ రామ్ డి సెకండ్ ర్యాంక్ 4 సెకండ్. ఇదేనమ్మా గట్టిగా చెప్పండి. ప్రశాంత్ కుమార్ థర్డ్ ర్యాంక్ 4 సెకండ్. ఆశీష్ 4th ర్యాంక్ 5 సెకండ్. అదే మరి 5th ర్యాంక్ 5 సెకండ్ చేశారు.
ఓకే నార్మల్ ఐలాండ్స్ ఒక సరే 5 సెకండ్స్ చేసింది చదవలేదు Kangala Lower Durga, 6th rank, 5 seconds. Good, congratulations, get it up and out. Murada, ధనుష్ 7th rank, 5 seconds. Get it up and out. Ravikiran, Bolakonda Ravikiran, 8th rank, 5 seconds. Education. 6 seconds, 9th rank. Get it up and out. 10th rank. Okay. ఈ రౌండ్లో మేము మంత్రిగా డ్రాప్ అయిపోయాం. రాంగ్ ఆన్సర్ పెట్టాను సార్. రాంగ్ ఆన్సర్. Okay. 8,200 కిలోమీటర్స్. Okay, boys, we'll go to next. Boys and girls. Which island groups include while calculating India? Which island groups are included while calculating India's coastline length? Are you able to understand the question? Yes, sir. Okay. Then 40 seconds only. Answer. స్లో ఉంటే ఏం చేయాలరా? వచ్చింది స్లో. లక్షదీప్ అన్నా ఇక్కడ వాల్యూస్ కింద ఉంటుంది ఇక్కడ అంతే. Now, అరే నెంబర్ 2 వచ్చిన 3 వచ్చిన. వచ్చినప్పుడు రైట్ ఆన్సర్ లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ 52% ఆన్సర్ చేశారు. ఇంట్రెస్టింగ్, చాలా తప్పు చెప్పారు. లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ అదే 26%, అండమాన్ నికోబార్ అండ్ శ్రీలంక 22%. So top tenors, K. Jalima, first rank 4 seconds. Okay, సార్ అందరం నుంచుంటాం సార్, ఒకేసారి చప్పట్లు కొట్టిస్తాం. 10 మంది నుంచుంటాం సార్, చప్పట్లు కొట్టించారు. నేమ్ చూసి నుంచోండి. ఎవరెవరు మంచి వచ్చిన, నాకు 3rd place వచ్చింది. నేమ్ చూసి నుంచో, ఎవరి పేర్లు చూసి నుంచోండి. Second rank 5 seconds. Nala Lokesh, 3rd rank 6 seconds. 4th rank Dwara Bala Murli, 4th rank 9 seconds. Where Anna Jay Satya Sri, Where 5th rank 9 seconds. 4th Bengala Lower Durga 6th rank 9 జై సత్య. seconds. Amnasara 7th rank 9 seconds. Rawadi Soni 8th rank 11 seconds. Kalvala Harishit 9th rank 12 seconds. Mansetti Satwik 10th place. 10th rank. All are get together for good. Which country does not? Now, China 4% wrong answer. First right answer, Sri Lanka, correct option 63%. China ఒకరు ఇచ్చారు 4%. నేపాల్ 15, బంగ్లాదేశ్ 19. ఫస్ట్ ఆన్సర్ 3 సెకండ్లో చెప్పిన వ్యక్తి పర్ణశాల దుండి శ్రీ. గుడ్, ఒకటి నిలబడుకోండి. నారా లోకేష్ 2వ ర్యాంక్ వచ్చాడు 4 seconds. గుదాల ప్రియ రత్న 3rd rank 6 seconds. పప్పాల నాగ సంతోష్ 4th rank 8 seconds. Then
Panda Jai Satyasri, 5th rank, 8 seconds. Battula Mary, 6th rank, 10th seconds. Then Tota Sharan Santosh, 7th rank, 10 seconds. Burda Dhanush, 8th rank, 10 seconds. Oruganti Lasya Venkata, 9th rank, 11 seconds. Then Bonagonda Ravikaran, 10th rank. Okay, good. All the best. Congratulations. Gatiga chapatlu kotti andaru abhinandinchandi. Okay, good luck. Then we'll go to next. Last one. Which narrow channel of sea separates India and Sri Lanka? Are you ready? Okay, we'll go. Okay. Here, Bering Strait, 24% wrong answer. Palk Strait, correct answer, 76%. Third one, Malacca Strait, Sunda Strait, ఆ రెంట్లోనే అందరూ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ కే చరిష్మా, ఫస్ట్ ర్యాంక్ 3 seconds. పోడియం సంజీవరామ్, సెకండ్ ర్యాంక్ 4 seconds. ప్రణసాల దుండిశ్రీ, థర్డ్ ర్యాంక్ 5 seconds. బాలగొండ రవికిరణ్, 4th rank, 5 seconds. Then Malsetti Satvik, 5th rank, 6 seconds. Then Teja, 6th rank, 6 seconds. Teja. Dwara Bala Murali Krishna, 7th rank, 6 seconds. Oruganti Lasya Venkat, 8th rank, 6 seconds. Done Ashish, 9th rank, 7 seconds. Pelenam Bhagya, 10th rank. నువ్వమ్మా ఓకే. ఇప్పుడు ఓవరాల్గా దిస్ ఈజ్ ది రిజల్ట్స్. నా మొత్తం ఓవరాల్గా వస్తుంది కదా, దీంట్లో ఇంకేం ఓవరాల్ లేవా? యా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ అవుట్ ఆఫ్ 5 పండా జై నువ్వు వైట్గా చేశారు, నువ్వు మాట్లాడకుండా చేసావు. 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. టైం కూడా 1 minute 6 secondsలో. దెన్ ఎవరు ప్రణసాల నూరా 5 చేశారు 34 secondsలో. దెన్ కనగళ్ళ 1 minute 17 seconds 5 చేశారు. అన్నీ కూడా కరెక్ట్గా చేసిన వాళ్ళల్లో మిగిలిన 5 చేసిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ టైంను బట్టి ప్రణసాల నెంబర్ 1 ర్యాంక్. ఇక్కడ టైమింగ్ ఇచ్చారు, పైన ఇచ్చింది అప్పుడు ఇచ్చారు ఆన్సర్ అని. ఇక్కడ నెంబర్ 1 వచ్చి ఈ స్టాండ్స్ నెంబర్ 1 5 seconds, 5 కరెక్ట్, 34 seconds ఫస్ట్ ర్యాంక్. ఎవరు నువ్వేనా? నెంబర్ 1. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. నెంబర్ 1. నెంబర్ 2 పండా జై సత్య, సెకండ్ ర్యాంక్, 5 కరెక్ట్, 1 minute 6 secondsలో చేశావు. నువ్వేనా? ఓకే, కంగ్రాచులేషన్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థర్డ్ ర్యాంక్ కనగల్ల లోవా, 5 కరెక్ట్, థర్డ్ ర్యాంక్, 1 minute 17 seconds. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓకే, ఫోర్త్ ర్యాంక్ మలిశెట్టి, 4th rank, 1 minute
22 సెకండ్స్. ఎవరు మలిశెట్టి నువ్వు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినప్పుడు ఆల్ 5 క్వశ్చన్స్, ఆల్ 3 ఆర్ ఆన్సర్డ్. మలిశెట్టి 5 కరెక్ట్గా చేశారు. కానీ ఇక్కడ మీరు చూసినప్పుడు దిస్ ఈజ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది సిస్టమ్. 5th ర్యాంక్ వచ్చే కొద్దికి 4 కరెక్ట్గా చేశారు. ఈ 4 కరెక్ట్గా చేశారు. అయితే 34 సెకండ్స్ చేసి నెంబర్ 1, 1 మినిట్ చేసిన వాళ్ళు నెంబర్ 2, 1 మినిట్ 17 సెకండ్స్ నెంబర్ 3, 1 మినిట్ 22 సెకండ్స్ నెంబర్ 4. అంటే 5 సెకండ్స్ లేట్ అయితే 4th ర్యాంక్ వెళ్ళారు. దట్ ఈస్ ది ఇండికేషన్ ఐ వాంట్ టు గివ్. 82 సెకండ్స్లో చేశారు, 5th ర్యాంక్ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ ఎంత డిఫరెన్స్? 34 సెకండ్స్ చేశారు. 34 సెకండ్స్. దట్ ఈస్ ది స్పీడ్. మీ బ్రెయిన్స్ కూడా రాబోయే రోజుల్లో కంప్యూటర్ మాదిరిగా పనిచేయాలి, చేతులు కూడా కంప్యూటర్ మాదిరిగా పనిచేయాలి, రోబోట్స్ మాదిరిగా తయారు కావాలి. మైండ్, బాడీ అలర్ట్గా ఉంటే మీరు ప్రపంచంలో ఏవైనా చేయగలుగుతారు. అదే మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నా. అంతా ఇది ట్రాన్స్పరెంట్ కదా, దీంట్లో ఏం గోల్మాలలు లేవు కదా, ఎవరేం చేయలేరు కదా, సిస్టమే కదా. దిస్ ఈజ్ వేర్ ఆల్ స్టూడెంట్స్, మీరు ఎంత చదివితే ఆకాశమే హద్దుగా పైకి వస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికంటే ఎక్కువ టైం నేను తీసుకోను. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ వేర్ మీ నాలెడ్జ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి ప్రపంచంలో ఉండే టెక్నాలజీ మొత్తం ఈ స్కూల్లోకి తీసుకొస్తాం. గ్రాడ్యువల్గా మీకు అందరికీ నేర్పిస్తాం. మీరు నేర్చుకుంటే మీరు గ్లోబల్ సిటిజన్స్గా తయారవుతారు. మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయి. నాట్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా మీ ఊర్లో మీరు కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితికి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది. టీచర్లు మీరు కూడా నిత్యం నేర్చుకోవాలి. ఈరోజు ఈ పాఠం వచ్చింది. ఇటీవల జియో పొలిటికల్ వల్ల ఏదైతే ఇరాన్, అమెరికా వల్ల ఇండియా మొత్తం డిజరప్షన్స్ వచ్చాయి. లాజిస్టిక్స్ అక్కడ రావాల్సిన హోరస్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మొత్తం బంద్ చేశారు. కాబట్టి మనకొచ్చే గ్యాస్ రాల. మనం పండించిన మామిడి పొడులు కానీ మనం పండించే బనానా కానీ వేరే దేశాలకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తం ఈ ఓడలు రావడానికి పోవడానికి సమస్యలు వచ్చాయి. మనం ఈ దేశంలో పండించిన వస్తువులు చౌకగా విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఎటు చేస్తాం? ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదా? అంటే మొత్తం ఉందా? చెప్పు, నువ్వు చెప్పమ్మా. షిప్పుల ద్వారా చేస్తాం. మనకు మీకు దగ్గరుండే పోర్ట్ ఏది? మీకు రంపచోడవరానికి దగ్గరగా ఉండే పోర్ట్. రంపచోడవరానికి ఇక్కడికి కాకినాడ పోర్ట్. కరెక్ట్. ఎక్కడికి వస్తాయి పోర్ట్లు? ఎక్కడికంటే అక్కడ రావు కదా, పోర్టుకే వస్తాయి కదా. ఇంకొక పోర్ట్ పక్కన ఎక్కడ పోర్ట్ ఉంది మనకు కాకినాడకి దగ్గరగా? ఎనీ ఆన్సర్? ఎనీబడి? దట్ ఈస్ వేర్ టీచర్స్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. ప్రాక్టికాలిటీ దానికి అనునిత్యం మీరు చదువుకోవాలి. ఎందుకు గ్యాస్ ఈరోజు డిస్టర్బ్ అయ్యింది, ఎందుకు పెట్రోల్ డీజిల్ సప్లై తగ్గిపోయింది, ఎందుకు మన వస్తువులకి రేట్లు పడిపోయినాయి. ఎక్కడో తయారు చేసే ష్రింప్, రొయ్యలు ఎక్కడ తయారు చేస్తారు? రొయ్యలు ఐడియా ఉంది మీకు ఎవరికన్నా? ఎక్కడ? పాలకొల్లు. ఏమా ఒకటే దగ్గర చేస్తారా? ఇంకా చాలా ప్లేసుల్లో చేస్తారా? చాలా ప్లేసుల్లో చేస్తారు. ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడి నుంచి ష్రింప్ ఎక్కడికి వెళ్తుంది? షిప్లకు పోవాలి. అక్కడి నుంచి షిప్కు పోవాలంటే పోర్టుకి వెళ్ళాలి. పోర్టుకి వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్తాయి. అవునా కాదా?
మనం ప్రపంచంతో అనుసంధానం అయ్యాం. ఇంకొక క్వశ్చన్ చెప్పండి. ప్రపంచం అంతా కూడా భౌగోళం నీళ్లు, ల్యాండ్. ఎంత వాటర్ ఉంది, ఎంత ల్యాండ్ ఉంది? 70? ఎనీబడి? 75 or 71? మీకు లేదా? 71% ఉంది. ఓకే, 71% వాటర్, 29% ల్యాండ్. ల్యాండ్లో ఫారెస్ట్ ఉంటుంది, అదే మరిగా గ్రాస్ ల్యాండ్ ఉంటుంది, బ్యారన్ ల్యాండ్ ఉంటుంది, కల్టివేబుల్ ల్యాండ్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, బిల్టప్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ ఎంత అనుకుంటున్నారు? 29 ల్యాండ్లో ఫారెస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ ఐడియా? 31%. మీ పోలవరంలో ఎంత గ్రీన్ కవర్ ఉంది ఫారెస్ట్? 30. ఇక్కడ పోలవరంలో ఓకే, నువ్వు చెప్పలేకపోయావు. ఎన్నిబడి? 60? 61. ఇంకెనిబడి? కలెక్టర్? 65%. ఏళ్ళల్లో దగ్గర చెప్పింది 61, కలెక్టర్ చెప్పింది 65. 65 ఇస్ ది గ్రీన్ కవర్ ఇన్ పోలవరం కాన్స్టిట్యూన్సీ జిల్లా. ఓకే బాయ్స్, అంటే మొత్తం 31% ఉంటే ప్రపంచం మొత్తం, ఒక్క పోలవరంలో 65% గ్రీన్ కవర్ ఉంది. ఎవరన్నా తిరుపతికి వెళ్ళావా? నువ్వే కదా, నువ్వు చెప్పావు నాకు ఆన్సరు. తిరుపతికి వెళ్ళాడు. తిరుపతి పచ్చదనం ఎక్కువ ఉంటుందా, పోలవరం ఎక్కువ ఉంటుందా? తిరుపతి ఉంటుంది. తిరుపతిలో ఎంత ఉంటుంది గెస్ చేయండి? 72. ఎనీబడి గెస్ చేయలేకపోయారు? 89.5% గ్రీన్ కవర్. ఇక్కడ 65%. ఇప్పుడు కలెక్టరేట్ టార్గెట్ ఇస్తున్నా చెట్లు పెట్టమని. ఇక్కడ కూడా 80-85%కి వెళ్ళాలి. చెట్లు కూడా పొలాల్లో ఆదాయం వచ్చే చెట్లే పెట్టాలి. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మార్కులు వేస్తారా? నేను బాగానే కండక్ట్ చేశాను. మీ క్విజ్ బాగా కండక్ట్ చేశాను, చేలిపోయికెత్తండి. నేను బాగా కండక్ట్ చేశానంటే చేలిపోయికెత్తండి. ఓకే, చేయించండి. నేను ఏమైనా నేర్చుకోవాలి ఇంకా? నేర్చుకోవడం అనేది జీవితాంతం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో అప్పటి నుంచి మనకు స్టాగ్నేషన్ వస్తుంది. అక్కడి నుంచి పతనానికి వెళ్ళిపోతాం. కలెక్టర్ కావచ్చు, నేను కావచ్చు, టీచర్ కావచ్చు, మీ విద్యామంత్రి కావచ్చు, మీరు కావచ్చు. ఈ పాఠం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. 1 2 3 4 5 రారా. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమ్మా, రా సైకిల్ రమ్మా, చూడ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఫోటో ఎక్కడ తీసుకుంటారు? మేము లాస్ట్లో కూర్చుంటా సరిపోతుంది. ఆల్ ది బెస్ట్, వెల్ డన్, కంగ్రాచులేషన్. బాయ్. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ సార్.